హలో అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ మైత్రితాస్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా ఫ్రెండ్స్? సో ఈ రోజైతే మరొక ప్రెగ్నెంట్ సిరీస్ వీడియోతో మీ ముందుకైతే వచ్చేసాను. చాలా ఇంపార్టెంట్ టాపిక్తోనైతే మేము ముందుకు వచ్చేసాను. ఇంకేమాత్రం ఆలస్యం లేకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. అలాగే మన ఛానల్లో ప్రెగ్నెన్సీ సంబంధించి ఎర్లీ ప్రెగ్నెన్సీ సిమ్టమ్స్ కానీ, అలాగే ట్రైమాస్టర్ 1 నుంచి 3rd వరకు ఎవ్రీ మంత్ ప్రెగ్నెంట్ సిమ్టమ్స్ ఎలా ఉంటాయి, బేబీ ఎదుగుదల ఎలా ఉంటుంది, స్కానింగ్స్ ఏం చేయించుకోవాలి, ఉమ్మ నీరు ఎక్కువైతే తక్కువైతే ప్రమాదాలు ఏంటివి, ఎండాకాలం వానాకాలం చలికాలంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు చెప్పుకుంటూ పోతే ప్రెగ్నెన్సీ సంబంధించి చాలా వీడియోసే చేశాము. అందులో ప్రెగ్నెంట్ ఉన్న వాళ్ళకి ఖచ్చితంగా ఉపయోగపడతాయని చెప్పి నా ఉద్దేశము. నేనైతే గైనిక్ని కాదు, నేను ఒక అమ్మనే. తెలుసుకుంది, విన్నది, చూసింది, గ్రహించింది, నేను చెప్పాలనుకుంది మీకు చెప్తున్నాను. సో వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. అంతకంటే ముందు మొదటిసారి మన ఛానల్ని చూస్తున్న వాళ్ళైతే కంపల్సరీ వీడియో నచ్చితే ఒక లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్, పక్కనున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేసినట్లయితే నేను నెక్స్ట్ టైం వీడియోస్ అప్లోడ్ చేసినప్పుడు నోటిఫికేషన్ మొబైల్కి వస్తాయన్నమాట. ఇంకేమాత్రం ఆలస్యం లేకుండా ఈ రోజు ఇంట్రెస్టింగ్ టాపిక్ ప్రెగ్నెన్సీలో కోశ సంబంధాలు అంటే హార్ట్ బ్రీతింగ్ ప్రాబ్లమ్స్ ఎందుకు వస్తాయి అనేది టాపిక్ అనమాట. ఈరోజు చాలామంది ఇప్పుడు ప్రెగ్నెన్సీ అనేది చాలా డెలికేట్ అయిపోయిందండి. సో వచ్చింది కాపాడుకొని పండంటి బాబుకో పాపకో జన్మనివ్వాలి అంటే 9 నెలలు కాదు 9 ఏళ్ళు చూపించినంత ఎక్స్పీరియన్స్ చేస్తున్నాము. అంత ఎక్స్పీరియన్స్గా ఫీల్ అవుతున్నాము. చాలా ఎంత ఇబ్బందిగా అయిపోయింది ప్రెగ్నెన్సీలు, చాలా డెలికేట్గా అయిపోయాయి. పూర్వం అమ్మమ్మలు, నానమ్మలు 10 మందిని ఎట్లాగా అనేవాళ్ళో తెలియదు, కానీ ఇప్పుడు ఒకరిద్దరిని అనేసరికి తిప్ప తిరిగి 3 చెరువులు నీళ్ళు తాగినట్టుగానే అనిపిస్తుంది. సో ఫైనల్లీ ఇంకా ఈ రోజు మన టాపిక్ అయితే బ్రీతింగ్ ప్రాబ్లమ్స్ ప్రెగ్నెన్సీలో ఎందుకు వస్తాయి, ఒకవేళ వస్తే దాన్ని మనం ఎలా రికగ్నైజ్ చేయాలి, దానికి సంబంధించిన ట్రీట్మెంట్ ఎలా తీసుకోవాలనేది చెప్తాను. సో గైనిక్ భాషలో చెప్పాలి అంటే పెద్ద స్టోరీ ఉంటుందండి. ఇంకా నేను నార్మల్గా చెప్తున్నాను. సో ముందైతే ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ కాగానే మనకు బ్లడ్ వాల్యూమ్ అనేది పెరుగుతుందన్నమాట. సో అప్పటి వరకు ఒక పీరియడ్స్ ముందు మనకు హార్మోన్స్ అనేది ఇన్బ్యాలెన్స్ అవుతూ ఉంటాయి, హెచ్చుతగులు అవుతూ ఉంటాయి. కానీ ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయిన తర్వాత ఆ హార్మోన్ ఇన్బ్యాలెన్స్ అనేది బ్యాలెన్స్డ్ అయిపోతుంది. ఇంకా పెరుగుతూనే ఉంటుంది కానీ తక్కువ కాదనమాట. అదొకటి మీరు గమనించుకోవాలి. అలాగే ఇంకా ఈ బ్లడ్ వాల్యూమ్ అనేది హార్ట్ మీద కూడా ఎంతో అంత కొంచెం ప్రెజర్ అనేది పెరుగుతూ ఉంటుంది. హార్ట్ మీద కూడా దాని ప్రభావం అనేది చూపిస్తూ ఉంటుంది. దానివల్లనే ఆయాసం అనేది వస్తూ ఉంటుంది మనకు ప్రెగ్నెన్సీలో. అందరికీ ఈ ప్రాబ్లం ఉంటుంది అని నేను చెప్పాను, ఉండే వాళ్ళ కోసం ఈ వీడియో అనమాట. సో ఫస్ట్ ట్రైమాస్టర్లో అంటే 6th నుంచి 8th వీక్ల మధ్యలో కొంచెం ఈ ప్రాబ్లం అనేది కనిపిస్తూ ఉంటుంది. దాన్ని మనం పెద్దగా ఆ టైంలో రికగ్నైజ్ చేయము. కానీ సెకండ్ ట్రైమాస్టర్లో బేబీ గ్రోత్ అనేది ఇంకా అప్పుడు స్టార్ట్ అవుతూ ఉంటుంది. ఫస్ట్ ట్రైమాస్టర్లో బేబీ గ్రోత్ ఎంత ఉంటుందండి, మనకు మన రేగుపండు గింజ, యాపిల్ గింజ నుంచి రేగుపండు గింజ దాకా పెరుగుతూ ఉంటుంది. తర్వాత సెకండ్ ట్రైమాస్టర్ అంటే 4th, 5th, 6th మంత్లో బేబీ గ్రోత్ అనేది ఇంకా చక్కగా పెరిగిపోతూ ఉంటుంది. అప్పుడు ఇంకా ఆ బేబీ గ్రోత్ పెరుగుతూ ఉంటే బ్లడ్ వాల్యూమ్ అనేది పెరుగుతుంది. బ్లడ్ వాల్యూమ్ పెరగడం వల్ల హార్మోన్ బ్యాలెన్స్డ్గా పెరిగిపోతూ ఉంటుంది. ఆ తర్వాత హార్ట్ మీద కొంచెం ప్రెజర్ ఎక్కువ అవుతూ ఉంటుంది. ఆ ప్రెజర్ అనేది ఊపిరితిత్తుల మీద కూడా పడుతుంది. ఊపిరితిత్తుల కెపాసిటీ కూడా పెరిగిపోతూ ఉంటుంది. ఇప్పుడు యూట్రస్లో బేబీ గ్రోత్ అనేది రోజుకి పెరిగిపోవడం వల్ల ఊపిరితిత్తులో మనకు ఒక పార్ట్ అనేది ఉంటుందండి ఊపిరితిత్తుల కింద, డైఫామ్ అని. దాని మీద కూడా ప్రెజర్ ఎక్కువ అయిపోయి మనకు పొట్ట ముందుకొచ్చేసి ఆయాసం ఎక్కువ అవుతూ ఉంటుంది. సో అలా కూడా ఆయాసం అనేది వస్తూ ఉంటుంది. కొంతమందికి పుట్టకతోనో లేదా పుట్టిన కొన్ని రోజుల తర్వాతనో ఆస్తమా అనేది ఉంటూ ఉంటుంది. ఆ ఆస్తమా ఉన్న వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి ప్రెగ్నెన్సీలో. సో ఎప్పటికప్పుడు డాక్టర్ చెప్పిన డైట్ని ఫాలో అవుతూ ఆ టాబ్లెట్స్ని మంచిగా తీసుకుంటూ ఖచ్చితంగా వాళ్ళు డాక్టర్ ఫాలోఅప్లో, గైనిక్ ఫాలోఅప్లో ఉండాలన్నమాట. ఫిజియలాజికల్ అయినా పైథలాజికల్ అయినా కొన్ని కండిషన్స్ ఉన్నాయండి ఈ శ్వాస సంబంధిత జబ్బులు రావడానికి ప్రెగ్నెన్సీలో. సో ఇంకా మన ఫిజియలాజికల్లో నార్మల్గా చెప్పాలి అంటే ఊపిరితిత్తుల మీద కెపాసిటీ ఎక్కడం వల్ల, యూట్రస్లో బేబీ గ్రోత్ ఎక్కువ అయిపోవడం వల్ల సో ఆటోమేటిక్గా ఒక్కొక్కసారి ఆయాసం అనేది పెరిగిపోతూ ఉంటుంది. మనం బరువు పెరుగుతూ ఉంటాము, కొంచెం నడిచినా కూడా ఆయాసం అనేది వస్తూ ఉంటుంది. ఇంకా అది కాకుండా ఫుడ్లో యాసిడిటీ వల్ల కూడా మనకు ఈ ఆయాసం అనేది వస్తూ ఉంటుంది. అటువంటి వాళ్ళు పచ్చళ్ళు, మసాలాల ఫుడ్, ఫ్రై ఐటమ్స్, బిర్యానీలు వాటన్నిటికీ దూరంగా ఉండాలి. అలాగే నైట్ టైంలో ముఖ్యంగా డీప్ ఫ్రై ఐటమ్స్ అస్సలు తీసుకోవద్దు. అలాగే ఈవినింగ్ 7 to 8 కల్లా వాళ్ళు ఖచ్చితంగా డిన్నర్ కంప్లీట్ చేసుకోవాలి. డిన్నర్కి స్లీప్కి మధ్యలో 2 to 3 hours ఖచ్చితంగా గ్యాప్ ఉండాలి. డిన్నర్ తినగానే కొంచెం సేపు డిన్నర్ తిన్న తర్వాత వాకింగ్ చేయాలి. ఒక 20 నుంచి 30 minutes వరకు వాకింగ్ చేయాలి. ఆ తర్వాతనే వాళ్ళు వండుకోవాలన్నమాట.
అలాగే పండుకునేటప్పుడు గూడా ఒక సైడ్‌కి తిరిగి పండుకోవాలనమాట. సో, చక్కగా అస్సలు పండుకోకూడదు. అలాగే ఎటువైపు తిరిగి పండుకోవాలో డాక్టర్ చెప్పిన సలహా మేరకు తిరిగి పండుకోవాలి. ఆ తర్వాత వాళ్ళు ఒకటే పిల్లో గాకుండా ప్లస్ షేప్‌లో అంటే వర్టికల్‌లో గానీ, హారిజాంటల్‌లో గానీ మెత్తలు మంచిగా పిల్లోస్ అనేవి మెయింటైన్ చేయాలి. అలాగే ప్రెగ్నెన్సీలో కొంతమందికి కార్డియాక్ ప్రాబ్లమ్స్, హార్ట్ ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. లేదా పుట్టుకతోనే కార్డియాక్ ప్రాబ్లమ్స్, హార్ట్ ప్రాబ్లమ్స్‌తో పుట్టిన వాళ్ళకి ఖచ్చితంగా వాళ్ళకి ఇలాంటి ఆయాసం వచ్చే ఛాన్సెస్ అనేవి ఎక్కువగా ఉంటూ ఉంటాయి. అంతేకాకుండా ఇలా ఆయాసం వస్తున్నప్పుడు ఇంకెక్కువ ప్రాబ్లమ్ అవుతుందని ఎలా రికగ్నైజ్ చేస్తామంటే, సో, కొంచెం కాలు వాపులు రావడము, అలాగే మొహం వాపుగా ఉండడము, తర్వాత కాలు గానీ, మొహం గానీ, చేతులు గానీ ఇట్లా ఒత్తి చూస్తే గుంట పడుతూ ఉంటుంది. అలా గుంతలు రాగానే ఖచ్చితంగా ఏమాత్రం ఆలస్యం చేయకుండా మీరు తప్పకుండా గైనిక్ దగ్గరికి వెళ్ళాలి. ఆ తర్వాత ఎల్ఎఫ్‌టి చెకింగ్ గూడా లిక్విడ్ ఫంక్షన్ ప్రొఫైలిటీ ఫంక్షన్ గూడా ఆ టెస్ట్ గూడా మీరు ఖచ్చితంగా మీ డాక్టర్ ఎప్పుడు చెప్తే అప్పుడు ఎల్ఎఫ్‌టి టెస్ట్ ఖచ్చితంగా జేసుకోవాలి. సో, మన ఈ కాలు వాపులు ఉండడం వల్ల ప్రోటీన్ తక్కువైపోయి, రక్తహీనత ఎక్కువైపోయి ఒకటేసారి బాడీ మొత్తం స్వెట్టింగ్ రావడము, ఫింగర్స్ బ్లూ కలర్‌లోకి చేంజ్ అయిపోతూ ఉంటాయి. ఇవన్నీ రికగ్నైజ్ చేయాలనమాట. ఆయాసం వస్తుంది, మీరు భరించలేకపోతున్నారు, ఇది దేనికైనా ప్రాబ్లమ్ అవుతుందా అని ఎప్పుడు తెలుసుకుంటారంటే, విపరీతంగా స్వెట్టింగ్ వచ్చేసి, ఫింగర్స్ బ్లూ కలర్‌లోకి మారిపోయి, ఫుడ్ ప్రాబ్లమ్ వల్ల బీపీ ఎక్కువైపోయి, తక్కువైపోయి, ఒకవేళ కంటిన్యూగా వామిటింగ్స్ అయిపోయి, ఇవన్నీ చేయడం వల్ల ఖచ్చితంగా మీకు ఆయాసం అనేది ఎక్కువైపోయి ప్రాబ్లమ్ అవుతూ ఉంటుంది. అది మీరు రికగ్నైజ్ చేయడానికి ఒకటే గుర్తండి. మీకు కాళ్ళ వాపులు ఎక్కువగా ఉన్నట్లుండి, దాన్ని ముట్టుకోని గుంతలు పడినట్లయితే ఖచ్చితంగా మీరు హాస్పిటల్‌కి వెళ్ళాలి. ఇలా ఎందుకు అవుతుందో డాక్టర్‌ని కనుక్కోవాలి. ఎల్ఎఫ్‌టి టెస్ట్ చేయించుకోవాలి. మీ ఊపిరితిత్తుల దగ్గర ఉన్న డైఫార్మ్ మీద కెపాసిటీ ఎక్కువైపోవడం వల్ల, అలాగే యూట్రస్‌లో ఉన్న బేబీ గ్రోత్ ఎక్కువ అవ్వడం వల్ల ఆయాసం అనేది కార్డియాక్ ప్రాబ్లమ్స్ అనేవి అవుతూ ఉంటాయి. సో, బీపీ అనేది ఎప్పటికప్పుడు పోయినప్పుడల్లా బీపీ, షుగర్ టెస్టులు ఖచ్చితంగా చేయించుకోవాలి అండి. అలాగే మీరు ఖచ్చితంగా ఇంకోటి గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటిదంటే, ఈ సెకండ్ ట్రైమస్టర్ నుంచి మంచి యోగా చేసుకోవాలి. అలాగే కూలింగ్ ఐటెమ్స్, ఇంకా ఈ చాక్లెట్స్ కానీ, తర్వాత ఐస్ క్రీమ్స్, పేస్ట్రీస్, కూల్ డ్రింక్స్ ఇలాంటి వాటికి అస్సలు మీరైతే వెళ్ళి వాటి జోలికి వెళ్ళొద్దు. టైమ్ టు టైమ్ ఫుడ్ తీసుకోవాలి. మంచి వాకింగ్ చేయాలి. అలాగే ఆయాసం ఎక్కువ అవుతుంది, బ్రీతింగ్ తీసుకోలేకపోతున్నారు, బ్రీతింగ్ కొంచెం ప్రాబ్లమ్ అవుతుంది, సఫిషియెంట్‌గా లేదు అనుకుంటే వెంటనే డాక్టర్‌ని సంప్రదించాలి. మనకు ఒక్కటే ఒక గురువు, దైవం అన్నీ గూడా మన ప్రెగ్నెన్సీలో గైనిక్ ఒక్కరే అండి, డాక్టరే. మాటి మాటికి డాక్టర్‌ని మార్చకుండా ఒకటే డాక్టర్ దగ్గర మీరు ఫుల్లీ ట్రీట్మెంట్ అనేది తీయించుకోవాలి. డే 1 నుంచి ఎక్కడికైతే వెళ్తున్నారో అక్కడికి వెళ్తేనే మంచిది. లేదు మీరు ఊర్లో ఉన్నారు అనంటే 8, 9 మంత్స్ వరకు అక్కడ ఉంచుకున్న డెలివరీకి వెళ్ళాలంటే, ఆ 9థ్ మంత్ పడ్డాక డెలివరీకి మధ్యలో గ్యాప్ ఉంటే ఈ లోపల ఒక మంచి గైనిక్‌ని చూసుకొని అక్కడికైతే మీరు వెళ్లి జాయిన్ అవ్వాలి. అంతేగాని ప్రెగ్నెన్సీని అస్సలు డిలే చేయొద్దు. ప్రెగ్నెన్సీ అనేది చాలా డెలికేట్ అయిపోయింది ఈ రోజులలో. సో, ఇవి కొన్ని విషయాలు నాకు తెలుసుకొని నేను చెప్తున్నాను మీకు. సో, ఎందుకు ప్రెగ్నెన్సీలో మనకిట్లా బ్రీతింగ్ ప్రాబ్లమ్ అవుతుంది, బ్రీతింగ్ ఇష్యూస్ ఎందుకు అవుతాయి అనంటే, సో, ఒకటేసారి లంగ్స్ మీద ప్రభావం పడడం వల్ల, హార్మోన్ బ్యాలెన్స్డ్‌గా ఉండడం వల్ల, బ్లడ్ వాల్యూమ్ పెరిగిపోవడం వల్ల ఇలా బ్రీతింగ్ ప్రాబ్లమ్స్ అనేవి వస్తూ ఉంటాయి. ఏదేమైనా ప్రెగ్నెన్సీ రాగానే అన్ని టెస్టులు రాస్తారు. వాటితో పాటు ఎల్ఎఫ్‌టి కూడా రాస్తారు. అవన్నీ కూడా టైమ్ టు టైమ్ మీరు చెకప్‌లు చేయించుకొని, టెస్టులన్నీ కూడా చేయించుకొని డాక్టర్‌తోని ఫాలో అప్‌లో ఉండాలి అండి. ఇప్పుడు చూసినట్లయితే చాలా వరకు ప్రెగ్నెన్సీలు అంటే ఇప్పుడు అబార్షన్‌లు అవుతూ ఉన్నాయి. సో, అబార్షన్‌లు అవ్వడానికి చాలామంది ఏమంటున్నారు డాక్టర్స్ గూడా, బేబీ గుండె ప్రాబ్లమ్ ఉంది, హార్ట్ ప్రాబ్లమ్ ఉంది, హార్ట్‌లో హోల్ ఉండడం వల్ల ఇలా అవుతుంది అని చెప్పేసి అంటూ ఉన్నారు. ఆ హార్ట్ ప్రాబ్లమ్స్ అనేవి ఎందుకొస్తున్నాయి? తల్లి కూడా మంచిగా లేక, తల్లిదండ్రుల యొక్క జెన్యూన్స్ వాళ్ళ జెనెటిక్స్ అనేది సరిగ్గా లేక, పిల్లల మీద ఎఫెక్ట్ పడి అలా పుడుతూ ఉన్నారు. కాబట్టి మీరు ఎంత ఆనందంగా, ఎంత హ్యాపీగా, హెల్తీగా ఉంటే బిడ్డకు అంత మంచిగా జన్మనిస్తారు. సో, మీ యొక్క డైట్ మీదనే, మీ యొక్క ఆరోగ్యం మీదనే బిడ్డ జీవితం అనేది ఆధారపడి ఉంటుంది. తల్లిదండ్రులు అవుదామని అనుకోగానే సరిపోదండి. మీరెంత ఆరోగ్యంగా ఉండి, మీరెంత హ్యాపీగా ఉండి ఒక బిడ్డకు జన్మనిస్తే బిడ్డ కూడా అంత హ్యాపీగా, అంత ఆరోగ్యంగా పుడతారు. సో, ఇంకా మన ఛానల్‌లో అయితే ఎర్లీ ప్రెగ్నెన్సీ సింప్టమ్స్ సంబంధించేసి 30 సింప్టమ్స్ దాకా 3 వీడియోస్ పోస్ట్ చేశానండి. అలాగే ఎవ్రీ మంత్ 1 నుంచి 9థ్ మంత్ వరకు సింప్టమ్స్ ఎలా ఉంటాయి, బేబీ ఎదుగుదల ఎలా ఉంటుంది, తల్లి తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటివి అని చెప్పేసి కూడా మన ఛానల్‌లో అయితే వీడియోస్ అయితే లాంగ్ వీడియోస్ అప్‌లోడ్ చేశాను, చూసేయండి.
బై ది వే మన ఛానల్‌కి 1,000 సబ్స్క్రైబర్స్ అయ్యారండి. నాకు చాలా హ్యాపీగా ఉంది. అదంతా గూడా మీ దయ వల్లనే, మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్లనే. అలాగే వాచ్ టైమ్ గూడా పెరగాలి తొందరలోనే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో, ఈరోజు టాపిక్ అయితే ఇదే అండి. ప్రెగ్నెన్సీలో ఎందుకు బ్రీతింగ్ ప్రాబ్లమ్స్ ఇష్యూ అవుతాయి అని చెప్పేసి. ఇంకా డీప్‌గా అయితే ఇంకా అది గైనిక్ భాషలో చెప్పాలి. అది నేను మీకు చెప్పినా అర్థం కాదని చెప్పి నేను కొంచెం కొంచెంగా చెప్పాననమాట. ఇంకా దీనికి సంబంధించి ఇంకేమైనా పార్ట్ 2 కావాలంటే నేను ఖచ్చితంగా షేర్ చేస్తాను. సో, ఇక్కడితోనైతే వీడియో ఎండ్ చేస్తున్నాను. వీడియో గనుక మీకు నచ్చినట్లయితే యూస్‌ఫుల్ అయింది అనిపిస్తే తప్పకుండా లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్. పక్కనున్న బెల్ ఐకాన్‌ని ప్రెస్ చేసినట్లయితే నేను నెక్స్ట్ టైమ్ వీడియోస్ అండ్ షార్ట్స్ అప్‌లోడ్ చేసినప్పుడు నోటిఫికేషన్ మీ మొబైల్‌కొస్తాయన్నమాట. మీ యొక్క సబ్స్క్రిప్షన్ నాకు చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఫర్ మోర్ వీడియోస్. ప్రెగ్నెంట్ ఉన్న వాళ్ళందరూ కూడా ఆల్ ది బెస్ట్ అండి. భయపడకండి. ఈ బ్రీతింగ్ ప్రాబ్లమ్ వస్తుందేమో అని చెప్పి. బ్రీతింగ్ ప్రాబ్లమ్ వస్తే వెంటనే గైనిక్‌ని సంప్రదించండి. పన్నంటి బాబుకో లేదా పాపకో మీరు మంచిగా జన్మనివ్వాలి. బిడ్డ, తల్లి క్షేమంగా ఉండాలి, హ్యాపీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వీడియో ఎండ్ చేస్తున్నాను. మరొక వీడియో షార్ట్‌తో మళ్ళీ కలుస్తాను. అంతవరకు బాయ్. థాంక్ యూ. నమస్తే.